మనకి కలెక్టరేట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఛాంబర్స్లో తీసుకోవటం జరుగుతుంది. అలాగే తిరుపతికి సంబంధించి జేసీ గారు పీడీడీఆర్డీ ఆఫీస్లో తీసుకుంటారు. అలాగే రెస్పెక్టివ్ ఆర్ఓస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలకి సంబంధించి ఆర్ఓస్ అందరూ కూడా వాళ్ళ నోటీస్లో ఎక్కడైతే స్పెసిఫై చేస్తారో ఆ స్పెసిఫై చేసిన ప్లేస్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ ఇవ్వచ్చు. దానికి సంబంధించి ఆల్ అరేంజ్మెంట్స్ చేసేస్తున్నాము. నామినేషన్కి సంబంధించిన అప్లికేషన్ కానీ అఫిడవిట్లు కానీ అలాగే క్యాండిడేట్స్ లోపలికి వచ్చినప్పుడు మనకి 5గురినే అలౌ చేస్తాము. లోపలికి మాత్రం ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో 5గురినే లోపలికి అనుమతిస్తారు. అలాగే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో అన్ని వెహికల్స్ అన్నీ కూడా ఆపేయటం జరుగుతుంది. అలాగే అక్కడ వీడియో సర్వేలెన్స్ టీం ఒకటి పెడతాము. క్యాండిడేట్స్ ఎవరైనా ప్రొసెషన్లో వచ్చి నామినేషన్స్ వేస్తారు కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా నామినేషన్ వేసినప్పుడు ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్లో బుక్ అవుతుంది. కాబట్టి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అవన్నీ కూడా ఒకసారి వీడియో తీసి అవన్నీ ఏమేమి మెటీరియల్ వాడారు, ఎన్ని వెహికల్స్ వాడారు అవన్నీ కూడా మన రే చార్ట్ ప్రకారం ఎక్స్పెండిచర్లో బుక్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ వరకు చూసుకుంటే 25వ తారీఖు వరకు 3 గంటల వరకు మనకి నామినేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. అలాగే 26వ తారీఖున 11 గంటల నుంచి ఆ కార్యాలయాల్లోనే మనకి స్క్రూటినీ జరుగుతుంది. 28వ తారీఖు 3 గంటల వరకు కూడా విత్డ్రాల్స్ అనుమతిస్తాము. విత్డ్రాల్స్ అయిపోగానే మనకి ఇమీడియట్గా లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది ఫైనల్ చేయటం, అలాగే సింబల్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎలా అయితే రికగ్నైజ్డ్ పార్టీస్ అన్నింటికి మనకు తెలుసు సింబల్స్ ఉన్నాయి. అలాగే రిజిస్టర్డ్ పార్టీస్కి కొంతమందికి ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యి ఈ సింబల్స్ కామన్ సింబల్స్ అంటే ఆ పార్టీకి సంబంధించిన అన్ని క్యాండిడేట్లు ఒకటే సింబల్కి సింబల్ కన్సెషన్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. వాళ్ళకి అదే సింబల్ ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఆ రిజిస్టర్డ్ పార్టీస్కి కామన్ సింబల్ రాని వాళ్ళకి ఎవరికైనా సరే ఏ సింబల్స్ తీసుకోవచ్చు అనే దానికి లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇచ్చేసి ఆ నామినేషన్ పేపర్లలో ఫస్ట్ నామినేషన్ పేపర్లో ఏదైతే వాళ్ళు ఆప్ట్ చేసుకున్నారో దానికి అలాట్ చేయడానికి జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ టై ఉంటే మనకి 2-3 కనుక అడిగితే ఎలా చేయాలనే దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా సింబల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. పోలింగ్ పర్సనల్కి సంబంధించి ఆల్రెడీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఈ రోజు వరకు చూసుకుంటే సుమారు 7,300 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మనకి 2,856 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,856 పోలింగ్ స్టేషన్లు. ఇప్పుడు ఫామ్ 6 ఇంకా మనం చూసుకుంటే జిల్లాలో ఇంకొక 1 lakh ఫామ్ 6 లాస్ట్ 3-4 రోజుల్లో వచ్చినాయి. 10 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా అందరికీ బిఎల్ఓస్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లాగిన్లోకి వచ్చింది. అలాగే 1 వీక్ నోటీస్ కూడా ఇచ్చాం. ఎందుకంటే 25వ తారీఖు ఏదైతే నామినేషన్స్ వేయడానికి లాస్ట్ రోజు ఉందో ఆ రోజులోపు ఈ అప్లికేషన్లన్నీ డిస్పోజ్ చేసేయాలి. ఎలిజిబిలిటీ ఉంటే ఇంక్లూడ్ చేయటము, ఇన్ఎలిజిబుల్ ఉంటే మనం రిజెక్ట్ చేయటం అనేది 25వ తారీఖు లోపు చేయాల్సి ఉంది. కాబట్టి 25వ తారీఖు లోపు కావాలంటే 1 వీక్ నోటీస్ ఇచ్చి ఉండాలి. సో 1 వీక్ అంటే ఖచ్చితంగా మనకు 18వ తారీఖు లోపు నోటీస్ ఇచ్చి ఉండాలి. దాన్ని గత 2 రోజుల నుంచి కూడా రివ్యూ చేసి మ్యాక్సిమం ఈ 17వ తారీఖుకే అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో 25వ తారీఖు అది అయిపోతుంది. పోలు ముఖ్యంగా ఏంటంటే పోలు మనకి 11వ తారీఖున ఉదయం 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోల్ జరుగుతుంది. పోల్ అయిపోగానే మళ్ళీ మెటీరియల్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉందో అక్కడికే వస్తారు. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆర్ఓ అన్ని మెటీరియల్ కరెక్ట్గా వచ్చినాయని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి మన స్ట్రాంగ్ రూమ్స్ డిస్ట్రిక్ట్లో ఇటు డికేడబ్ల్యూ కాలేజీ పెట్టాము మన నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి, అలాగే తిరుపతికి సంబంధించి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టడం జరిగింది.